వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్కీ ఐడియాస్ అండ్ వ్లాగ్స్. నేను ఇవాళ మీకు ఈ వ్లాగ్లో హైదరాబాద్కి అవుట్స్కర్ట్స్లో ఉన్న ఒక రిసార్ట్ గురించి చెప్తున్నా. ఇది రీసెంట్గా ఓపెన్ అయిపోయింది, గో ర్యాంచ్ అనే ఒక రిసార్ట్. సో నేనైతే ఈ రిసార్ట్ని ఎక్స్ప్లోర్ చేయడానికి వచ్చేసిన. సో ఈ రిసార్ట్ మొత్తం ఎలా ఉంది ఏంది అని చెప్పి మీరు ఈ వీడియోలో చూస్తారు. ఎక్కడ మాత్రం స్కిప్ చేయకుండా వీడియోని మొత్తం చూడండి, ఎందుకంటే లాట్స్ ఆఫ్ ఫన్ అండ్ యాక్టివిటీస్ ఎలా ఉన్నాయి ఏంది అని ప్రతి ఒక్కటి మీరు చూడొచ్చు ఇందులో. ఇది కొన్ని ఎక్కర్స్ ఆఫ్ ల్యాండ్లో వీళ్ళు ఈ రిసార్ట్ అనేది ఏర్పాటు చేశారు. సో ఇట్లా ఎంట్రీ లెవెల్ అవ్వగానే మనకి బుద్ధ స్టాచ్యూ ఉంది, అట్ ద సేమ్ టైం సైన్ బోర్డ్స్ కూడా ఉన్నాయి. ప్రతి ఒక్క దగ్గర సైన్ బోర్డ్స్ అయితే ఉన్నాయి, ఎందుకంటే ఇది చాలా ఎక్కర్స్ ఆఫ్ ల్యాండ్లో ఉంది కాబట్టి మనకి ఇక్కడ మాత్రం కన్ఫ్యూజ్ కాకుండా డైరెక్షన్స్ అయితే సైన్ బోర్డ్ పెట్టారు. సో ఇలా మనం స్ట్రైట్గా వెళ్తే మాత్రం ఇక్కడ లెఫ్ట్లో మీకు చిల్డ్రన్స్ ప్లే ఏరియా ఉంది. ఇవన్నీ ఆల్మోస్ట్ అన్ని ప్లాంటేషన్సే అండి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ శాండిల్వుడ్ ట్రీస్, గోవా ట్రీస్, అన్ని టైప్స్ ఆఫ్ ట్రీస్ అయితే ఉన్నాయి. ఇలా మనం లోపలికి లెఫ్ట్ తీసుకొని వెళ్ళాక ఇక్కడ పెద్ద రిసార్ట్ ఉంది. ఇక్కడ మనకి రిసెప్షనిస్ట్ అండ్ ఒకవేళ స్టే చేయాలనుకుంటే కాటేజెస్ ఇవన్నీ మనం ఇక్కడ అనుకొని ఇక్కడ ఉండొచ్చు, ఇక్కడ స్టే. సో దిస్ ఇస్ ద రిసార్ట్ బిల్డింగ్ వేర్ ఎవరైతే స్టే చేయాలనుకుంటే ఇక్కడికి వచ్చేసి రిసెప్షనిస్ట్ దగ్గర మాట్లాడేసుకొని ఇక్కడ ఉండొచ్చు. సో ఇక్కడ అట్ ద సేమ్ టైమ్ యూ ఆల్ హ్యావ్ లాట్స్ ఆఫ్ యాక్టివిటీస్ అరౌండ్ ద కాటేజెస్. ఇక్కడ వీళ్ళైతే 3 టైప్స్ ఆఫ్ ప్యాకేజెస్ ప్రొవైడ్ చేస్తున్నారు. 1 ఓన్లీ జస్ట్ చూసి వెళ్ళిపోతాం, ఏం యాక్టివిటీస్ అయితే ఆడము అంటే దానికి ఒక ప్రైజ్. అండ్ ఒకటి అన్ని యాక్టివిటీస్ ఆడతాము బట్ స్టే మాత్రం ఉండము అంటే దానికి ఒక ప్రైస్. అండ్ విత్ స్టే యాక్టివిటీస్ అన్నీ ఆడి విత్ స్టే ఉంటాం, ఆ రోజు కాటేజెస్లో ఒక డే టైం స్పెండ్ చేసుకొని వెళ్తామంటే దానికి ఒక ప్రైజ్ అయితే ఉంది. బెస్ట్ థింగ్ ఐ లవ్ అబౌట్ ద రిసార్ట్ ఈస్ వీళ్ళైతే కాటేజెస్ నేమ్స్ ఫ్లవర్స్గా డిఫరెన్షియేట్ చేశారు, లైక్ టులిప్, లావెండర్, మ్యారీగోల్డ్, రోజ్ రూమ్స్ అని. అండ్ క్యాఫిటేరియా, పూల్స్ వచ్చేసి బర్డ్స్ నేమ్తో డిఫరెన్షియేట్ చేశారు. ఐ జస్ట్ లవ్డ్ అబౌట్ దిస్. వీళ్ళైతే నేచర్కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అండ్ ఐ గాట్ అ వెరీ పీస్ఫుల్ వైబ్ హియర్. యూ కెన్ సీ ద బ్యూటిఫుల్ కాటేజెస్ హియర్. చాలా ఫ్యామిలీస్ అయితే వస్తున్నారు టు స్పెండ్ ద క్వాలిటీ ఆఫ్ టైమ్ బై హ్యావింగ్ అ లాట్స్ ఆఫ్ ఫన్ హియర్. You can see the lemon tree here, tiny lemons. ఇక్కడ ఒకటి సిట్టింగ్ ఏరియా కూడా ఉంది, వేర్ ఫ్యామిలీ అందరు ఒక దగ్గర కూర్చొని ఈవినింగ్ టైంలో అలా అంత్రాక్షరి ఆడుకుంటూ ఫన్ చేసుకుంటూ చిల్ చేసుకుంటూ కూర్చోవచ్చు. ఇక్కడ మనకి చుట్టూ కూడా ఇలా డిఫరెంట్ కాటేజెస్ ఉన్నాయి, మంచి గ్రీనరీ, ప్లాంట్స్ అండ్ కామ్ అండ్ పీస్గా ఓన్లీ బర్డ్స్ చిర్పరింగ్ ఇవే వినిపిస్తున్నాయి. నాకైతే చాలా బాగా అనిపిస్తుంది. ఇప్పుడైతే మీకు రూమ్ చూపిస్తున్నా. దిస్ ఇస్ ద ఎంట్రీ లెవెల్. ఇది మొత్తం ఒక వుడెన్ కాటేజ్ అండి. ఇందులో ఉన్న ప్రతి కాటేజ్ విచ్ ఈజ్ మేడప్ ఆఫ్ వుడ్. సో ఇలా ఎంట్రీ అవ్వగానే మీకు ఒక బెడ్, సైడ్కి ఒక టేబుల్ ఇచ్చారు ఇఫ్ యూ వాంట్ టు కీప్ ఎనీ కెటల్, గ్లాస్ వాటర్ ఆర్ టు హ్యావ్ లంచ్ ఎక్సెట్రా. మిర్రర్, వాష్రూమ్, ఒక వుడెన్ కబోర్డ్ లగేజ్ పెట్టుకోవడానికి, ఒక టీవీ అండ్ ఏసీ అండ్ దే ఆల్సో గివెన్ యూ అ కాఫీ టేబుల్ హియర్. మనకి ఫోన్ కూడా ఉంది, మనం లంచ్ కానీ డిన్నర్ కానీ ఆర్డర్ చేసుకోవచ్చు రూమ్లోకి. యూ కెన్ సీ ద బ్యూటిఫుల్ వ్యూ ఫ్రమ్ ద రూమ్. నేనైతే ఫ్రెష్ అప్ అయిపోయి రెడీ అయ్యి సన్ రైజ్లో యాక్టివిటీస్ కొన్ని ట్రై చేద్దామని వెళ్తున్నా. సో ఇక్కడ ప్రతి ఒక్క ట్రీకి మాత్రం ఒక స్వింగ్స్ అయితే ఇలా ఏర్పాటు చేశారు. నాకైతే నా చైల్డ్హుడ్ గుర్తొచ్చింది ఇలా ఊగుతుంటే. అండ్ దెన్ వీ వెంట్ నియర్ ద స్విమ్మింగ్ పూల్. సో ఇదే ఆ స్విమ్మింగ్ పూల్. చాలామంది పిల్లలు, కొంతమంది పెద్దవాళ్ళు అయితే స్విమ్ చేస్తున్నారు. స్విమ్మింగ్ పూల్ ఆపోజిట్లో మీకు మైనా క్యాఫిటేరియా అనేది ఉంది. ఇక్కడ మీరు స్నాక్స్, ఫుడ్, టీ, కాఫీ ఏదైనా ఎంజాయ్ చేయవచ్చు కూర్చొని. అండ్ దీనికి ఆపోజిట్లో ఇట్స్ రెయిన్ డ్యాన్స్ అయితే ఉంది. ఈ రెయిన్ డ్యాన్స్ 7:30 కల్లా ఓపెన్ అవుతుంది. యూ కెన్ ఆల్సో సీ సమ్ ప్లాంటేషన్ టైనీ గోవాస్. ఇక్కడ డిఫరెంట్ టైప్ ఆఫ్ క్యాష్యూస్, అవకాడో, బ్లూబెర్రీ, మల్బెర్రీ అన్ని టైప్స్ ఆఫ్ ప్లాంటేషన్స్ అయితే ఉన్నాయి. దిస్ ఇస్ ద టవర్ ఇన్ ద మిడిల్. మీరు చూసారా తాటి చెట్టుకి దాన్ని ఎలా చేశారో.
భలే సెట్ చేశారు. దీని పైకి ఎక్కితే మాత్రం మనకి రిసార్ట్, స్విమ్మింగ్ పూల్, స్టేడియం, ప్లాంటేషన్ అన్నీ రౌండ్గా తిరుగుతూ కవర్ చేయొచ్చు. అండ్ కొంచెం రిలాక్స్ అయ్యి కూడా కూర్చోవచ్చు చూసుకుంటూ. I think everyone watched the Takeshi's program in the Pogo channel chinna unnappudu. So same I found this game in the Goranchi resort. So this is that thing. I think you all know ఇందులో లోపలికి వెళ్ళినాక మనం ఈ వేన్ ఎట్లుందో ఫైండ్ చేసుకోండి. స్టార్ట్ పాయింట్ టిల్ యూ రీచ్ ద ఎండ్ పాయింట్ ఎంత టైం పడుతుంది అనేది చూడవచ్చు. సో దిస్ ఇస్ అ అమేజింగ్ గేమ్ విచ్ ఐ లవ్డ్ వెన్ ఐ వాజ్ స్మాల్ ఇన్ ద పోగో ఛానల్. Reached the end point. I was very much excited about this. నెక్స్ట్ వచ్చేసి ఒక జిప్ లైన్ అయితే ఉంది. సో ఇది కూడా ట్రై చేద్దామని ఎక్కిన. లెట్స్ సీ ద ఫన్ నౌ. ఇట్ వాస్ వెరీ ఫనీ. ఐ ఎంజాయ్డ్ ఇట్. నెక్స్ట్ ట్రై చేసే గేమ్ 4 లెవెల్ యాక్టివిటీస్. లెట్స్ సీ ఎన్ని లెవెల్స్ ఫినిష్ చేస్తానో. సో దిస్ ఇస్ ద లెవెల్ 1. వెరీ టఫ్ అండ్ కాంప్లికేటెడ్. ఇలా రోప్ పైన, సింగిల్ రోప్ పైన అసలు బేస్ కూడా మనకి ఏం లేదు. ఇది రీచ్ అయ్యి సెకండ్ లెవెల్కి అయితే రీచ్ అవ్వాలి. హే డన్. I have completed my level 1. Now I'm entering into the level 2. ఇదైతే కొంచెం ఈజీగానే ఉంది. జస్ట్ వాకింగ్. Complete level 2. You can see the excitement in my face. I have completed my level 2. So this is the level 3. సో కొబ్బరి మట్టం మీద అలా నడుచుకుంటూ వెళ్ళాలి. ఏమీ బేస్లే ఉండదు, జస్ట్ నడుచుకుంటూ వెళ్ళాలి. నాకైతే కొన్ని మూవీస్ గుర్తొచ్చాయి, లైక్ సీతారామం, ఆర్య. అలా మీరు కానీ ఇలా ఎప్పుడైనా ట్రై చేస్తే మాత్రం నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో నవ్ ఐఎమ్ డన్ విత్ లెవెల్ 3-2. సో నెక్స్ట్ ఐఎమ్ ఎంటరింగ్ ఇన్ టు లెవెల్ 4. ఇది స్టెప్పింగ్ స్టోన్ టైప్ ఉంది. సో ఇక్కడ అన్ని బ్రాంచెస్ ఎక్కువ తక్కువ అలా కట్ చేసి పెట్టారు. సో ఇదైతే చాలా టఫ్గా ఉండే, ఎందుకంటే మనకి ఏ సపోర్ట్ కూడా ఉండదు. సో నేనైతే ఇది ఆల్మోస్ట్ మధ్యలోకి వెళ్ళిపోయాక దుంకేద్దాం అనుకున్న కిందికి, బట్ అస్సలు అవ్వలేదు. లేదు, ఇట్లా చేసి నేను ట్రై చేయాలి, ఐ హ్యావ్ టు కంప్లీట్ దిస్ లెవెల్ అనే ఒక హోప్ పెట్టుకున్నా. అండ్ ఐ గాట్ సక్సెస్ ఇన్ దిస్.
I myself appreciate to complete all the 4 levels. ఇక్కడ చిన్న మినీ ఫౌంటైన్ అయితే ఉంది. చాలా బాగుంది. ఆ వాటర్ అలా ఫ్లో అవుతుండే. నేనైతే చాలాసేపు ఇక్కడ చిల్ అయ్యి రిలాక్స్ అయిపోయా వాటర్లో ఆడుకుంటూ. సర్ప్రైజింగ్లీ నాకు ఇక్కడైతే ఓపెన్ స్పేస్ థియేటర్ కూడా కనిపించింది. సో మన ఫేవరెట్ మూవీ ఏదైనా ఉంటే అందులో వేయించుకొని వీ కెన్ ఈవెన్ ఎంజాయ్ ద మూవీ విత్ అవర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ హియర్ బై సిట్టింగ్. సో ఇదైతే క్రికెట్ ఏరియా. మీరు ఫ్రెండ్స్తో వస్తే మాత్రం యూ కెన్ రాక్ ద గేమ్ హియర్. సో ఇలా క్రికెట్ దాని పక్కనే మనకి బాస్కెట్బాల్ అండ్ అక్కడ శాండ్లో వాలీబాల్ ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ మార్నింగ్ ఆడొచ్చు. రెయిన్ డ్యాన్స్ కూడా స్టార్ట్ అయిపోయింది. దాన్ని కాదు బాబు వాళ్ళ సరువైకు మీద రార బాబా దాన్ని కాదు బాబు వాళ్ళ సరువైకు మీద రార బాబా. సో దిస్ ఈజ్ ద నైట్ వ్యూ ఆఫ్ ద స్విమ్మింగ్ పూల్. నేను రెయిన్ డాన్స్ చేసినాక స్విమ్మింగ్ పూల్ దగ్గరికి అయితే వచ్చేసిన. ఇక్కడ మనకి రూమ్స్ కూడా ఉన్నాయి ఆపోజిట్లో. మీరు ఏమైనా స్విమ్మింగ్ డ్రెస్సెస్ అలా చేంజ్ చేసుకోవాలి అంటే. గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్కీ ఐడియాస్ అండ్ బ్లాగ్స్. సో ఇదైతే నెక్స్ట్ డే మార్నింగ్. నేనైతే సన్ రైజ్లో సైకిల్ రైడ్ చేద్దామని వచ్చిన. సో దిస్ ఇస్ ద సైకిల్. నౌ ఐఎమ్ గోనా రైడ్. లెట్స్ సీ హౌ ద రైడ్ గోస్ ఆన్. Stadium. This is a tennis court, volleyball, and this is everything in the backyard. So you have lots of acres of land here, and cottages which are being seen here. You can see all around the beautiful cottages there. You can enjoy like anything.
గాయస్ దిస్ ఇస్ ద గోల్ఫ్ సెక్షన్. ఇక్కడ ప్రాక్టీస్ చేయొచ్చు. యూ కెన్ సీ పుట్టింగ్ ప్రాక్టీస్ అని ఉంది. అండ్ ఇక్కడ చాలా లెవెల్స్ ఉంటాయి, హోల్ 1, హోల్ 2, హోల్ 3 అలా. సో మనం ప్రాక్టీస్ రాకపోతే ప్రాక్టీస్ చేసేసుకొని మనం లెవెల్స్ అయితే కంప్లీట్ చేసుకోవాలి. సో నేనైతే ట్రై చేసా అండ్ ఆల్మోస్ట్ ఐ హ్యావ్ డన్ విత్ మై గోల్ఫ్. ఫస్ట్లో దగ్గర ఉన్నదే వేయలేకపోయినా, బట్ ఫైనలీ థర్డ్ టైం అయితే చాలా లాంగ్ నుంచి అయితే గోల్ఫ్ కంప్లీట్ చేసా. గోల్ రీచ్ అయ్యాక నేనైతే బాస్కెట్బాల్ ఆడదామని వచ్చిన. సో నవ్ ఐమ్ ప్లేయింగ్ ద బాస్కెట్బాల్. సో ఇట్స్ ఆసమ్ వెన్ ఐ ప్లే దిస్ గేమ్. నేను ప్రతిసారి ఫస్ట్ టైం నాకు బాస్కెట్లో పడిపోయింది బాల్. వాజ్ వెరీ ఎక్సైటెడ్ అబౌట్ దిస్. నెక్స్ట్ అయితే షటిల్ ఆడిన కొద్దిసేపు, దెన్ మళ్ళీ వచ్చి స్విమ్మింగ్ అయితే చేసేసుకున్న కొద్దిసేపు. మార్నింగ్ టైంలో కొంచెం సేపు చేద్దాం, సన్నీగా ఉందని చెప్పి ఐ హ్యావ్ ట్రైడ్ ఇన్ ద మార్నింగ్ టు. సో జంపింగ్ సెక్షన్ కొంచెం కంపేర్ టు నిన్న స్విమ్మింగ్ కన్నా మార్నింగ్ స్విమ్మింగ్ ఏంది ఎక్స్పీరియన్స్ అంటే కొంచెం అయితే ట్రైనింగ్ అయిపోయింది, నేర్చుకొని కొంచెం అయితే నా సెల్ఫ్గా స్విమ్ అయితే చేసిన. సో గైస్ దిస్ వాజ్ మై వీకెండ్ ప్లాన్ ఫ్రమ్ అవుట్స్కర్ట్స్ ఆఫ్ హైదరాబాద్ టు ద రిసార్ట్ ఫర్ 1 whole day. లాస్ట్కి హార్స్ రైడ్ కూడా చేసేసి యాక్టివిటీస్ అయితే కంప్లీట్ చేసేసిన. సో ఐఎమ్ వెరీ హ్యాపీ టు ఇన్వాల్వ్ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ యాక్టివిటీ హియర్. సో మీరు కూడా మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ అండ్ యువర్ లవ్డ్ వన్స్తో ఇలాంటి యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేసి మీ టైంని అయితే స్పెండ్ చేయాలి అనుకుంటే మాత్రం యూ కెన్ బెస్ట్ గో ఫర్ దిస్ రిసార్ట్ అండ్ ఎంజాయ్ టు ద ఫుల్లెస్ట్. సో గాయస్ నేనైతే చాలా కష్టపడి ఈ వీడియో తీసిన. మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లక్కీ ఐడియాస్ అండ్ వ్లాగ్స్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.